ఇప్పుడు ఉద్యమంలో మీరు చాలా పాత్రనే ఉంది పాట పరంగా. అవునండి. సో ఉస్మానియా పాట బాగా హిట్ మీది, ఒకసారి ఆ పాట పాడుకుందామా? పాడుకుందామండి. ఫస్ట్ ఈ పాట రాసింది అభినయ్ శ్రీనివాస్ అన్న. తను గోరింటాకు, నవవసంతం సినిమాల్లో సాంగ్స్ రాయడం జరిగింది. అన్నా చెల్లెల అనుబంధం సాంగ్ ఉంది కదా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అది ఆయన రాయడం జరిగింది. ఆయన నవవసంతం సినిమాకు సాంగ్ రాసి వచ్చి గజ్వెల్లో నన్ను నవవసంతం నేను ఆయన రాశారు. గజ్వెల్ స్టూడియోకి వచ్చి వేణన్న స్టూడియోలో నన్ను ఈ పాట పాడించడం జరిగింది. ఈ పాటకు అలరవి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఇది ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, ఆ పాట పాడుకుందాం. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. అప్పట్లో ఈ పాట ఊపింది కదా. అవునండి. ఏ సభ జరిగినా సభకు ముందు సభకు తర్వాత ఈ పాట లేని సభ లేదు అని అంటే అతిశయోక్తి కాదండి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఫీలింగ్స్ సాంగ్. ఉస్మానియా తర్వాత మళ్ళీ బతుకమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడబిడ్డలందరినీ అలరించింది. దానికి సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత కీర్తిశేషులు కందికొండన్న లిరిక్ రైటర్ ఆయన, అదే గలగల పారుతున్న గోదావరి లాంటి గలగల పారుతున్న గోదావరిలా చాలా పాటలు రాశారు. ఆ పాట కూడా వాడండి మరి. ఆ పాట కూడా పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు బోడ్చి ముగ్గుళ్ళు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి చేయలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ అడిగింది. ఏ ఆడబిడ్డలు ఇంటింట నిండే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే, పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, సాప పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. సూపర్. మరి అల్లు అర్జున్ గారు ఏమన్నారు మరి పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ పైన? అల్లు అర్జున్ సార్ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా నా ధన్యవాదాలు. అల్లు అర్జున్ సార్కి, సుకుమార్ సార్కి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ వాళ్ళని కలవలేదు. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారితో అక్కడ సాంగ్ పాడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ నేను బ్యాక్ అయిపోయాను, ఇంటికి రావడం జరిగింది. సుకుమార్ గారు కలవలేదు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒకేసారి టేక్ ఓకే అయిందా, ఇలా చాలా సార్లు పాడించారా? ఫస్ట్ రోజు ఒక రఫ్ కాపీ తీశారు, నేను వెళ్ళిన తర్వాత ఒక రఫ్ కాపీ తీశారు. దాని తర్వాత 1 డే డిలే అయింది. డిలే అయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ 9కి రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక పల్లవి తీశారు, పల్లవి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక చరణం, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక చరణం. నైట్ 9కి స్టార్ట్ అయితే మార్నింగ్ 3 o'clockకి రికార్డింగ్ అయిపోయింది. అయిపోయింది. నాకు పడింది హిట్, అప్పుడే ఊహించారా ఇంత హిట్? నాకు హిట్ పడింది అనే దానికంటే సాంగ్ ఎలా వచ్చిందో, సార్ ఏమనుకుంటున్నారు అనేది నాకు లోపల ఎక్కువ. బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మన పాట ఉంటుందా లేదో తెలియదు. అటువంటి రోజుల్లో ఉన్నాం. అంటే సినిమాకి అవసరమైన వాయిసెస్ కావాలి, సినిమా దానికి తగిన బలం కావాలి కదా సార్, అందుకోసం అని చెప్పని. కానీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత సారు చాలా, లక్ష్మిని నన్ను పక్కన పెట్టి, అంటే ఇద్దరు ఒకేసారి పాడారు, అంటే లక్ష్మి వర్షన్. అవునవును, చాలా బాగా పాడారు, చెప్పినట్టు ఇట్లా పట్టేసి ఇట్లా పాడారు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో సక్సెస్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ అంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయా? అవునండి వస్తున్నాయి. ఏమైనా మాకు రివీల్ చేస్తారా ఏమైనా సినిమాల గురించి? ఇప్పుడు లేదండి, ఏదైనా తెర మీదకి వచ్చే వరకు. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది, మీ నోట్ ద్వారా పాడిన సాంగ్ ఇప్పుడు చాలా కొన్ని లక్షల మంది వింటున్నారు. అవునండి. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సాంగ్ గురించి? ఫీలింగ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఈ సాంగ్ నేను పాడొచ్చిన తర్వాత నాకు
నా పుట్టినరోజు బహుమతి నాకు దొరికినట్టు అనిపించిందండి. ఓ అంటే మీ పుట్టినరోజు రిలీజ్ అయింది నా ఇది? పుట్టినరోజు ఈ సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సార్ గారు, అల్లు అర్జున్ సార్ గారు, సుకుమార్ సార్ గారు అందరు కలిసి నాకు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. నిజంగా మర్చిపోలేనండి, ఇది నా జన్మాంతం మర్చిపోలేను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక్క అవకాశం అనుకుంటూ వస్తున్నా. నాకు ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో పాడే అవకాశం దొరకటం అనేది నిజంగా నేను ఊహించింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను నిజంగా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు పాడారు? ఇప్పటి వరకు అంటే నేను మణిశర్మ సార్ చేసిన సిటీమార్ మూవీలో కాసర్ల శ్యామన్న రాసిన పాట పాడినాను. జ్వాలారెడ్డి సాంగ్ ఒకసారి పాడండి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ఆడించే కబడ్డీరు, గోరింటాకు మెత్తగనూరి గోరు ముద్దలు మింగావా, అంతా ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ముద్దు పెట్టుకుంటే సౌండ్ 3 ఊర్లు మోగాలే, వాటేసుకుంటే చాలే ఊరు వాడ చవాలే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు. ఈ పాట చాలా